మరో 2 వారాల పాటు క్రియాశీలక రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటారని తెలుస్తోంది. పార్టీలో దీనిపై చర్చ జరుగుతున్నా ఎవరూ పెదవి విప్పడం లేదు. ఎప్పుడొస్తారు అప్పుడొస్తారు అని ఎవరికి వాళ్లు అనుకోవడం తప్పితే అధికారికంగా ఎవరూ మాట్లాడడం లేదు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లారనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అయితే ఈ నెల 10వ తారీఖునే వచ్చి పార్లమెంట్లో భూసేకరణ బిల్లుపై ఎన్డీఏను నిలదీస్తారని అందరూ భావించారు. కానీ అలాంటిది జరగలేదు. రాహుల్ రాలేదు. పార్టీ వర్గాలు మాత్రం రాహుల్ మరో 2 వారాల పాటు తన సెలవును పొడిగించుకున్నారని అంటున్నాయి. మార్చి చివరి వారానికల్లా రాహుల్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లో తిరిగి ప్రవేశిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయాలకు సెలవు ప్రకటించారు. అప్పటి నుంచి దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. సోషల్ మీడియాలో ఈ విషయం పెద్ద దుమారాన్ని రేపుతోంది. రాహుల్ హాలిడేపై సెటైర్ వేస్తూ ఇటు పొలిటికల్ లీడర్స్ అటు నెటిజన్లు రచ్చరచ్చ చేస్తున్నారు. రాహుల్ ను ఈ కామెంట్ల నుంచి రక్షించేందుకు కాంగ్రెస్ నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే కీలకమైన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు హాలిడే తీసుకోవడంపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీ అధినేతగా, ఎంపీగా పలు విషయాలపై రాహుల్ ప్రభుత్వాన్ని నిలదీస్తాడని అంతా ఆశించారు. బడ్జెట్, కీలకమైన బిల్లులు ఆమోదించేటప్పుడు రాహుల్ అందుబాటులో లేకుండా పోవడంపై పార్టీలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆయన విదేశాల్లో ఉన్నారని కొందరంటే, కొత్త బాధ్యతలు తీసుకునేందుకు కొంత శక్తిని కూడగట్టుకునేందుకే విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వరల్డ్ కప్ లో ఆడడం